అందరికీ నమస్తే. నేను మీ విజిత. ఈరోజు మన వీడియో టమాటా నిల్వ పచ్చడి. చాలా సింపుల్గా నెలల పాటు పాడవకుండా ఉండే టమాటో నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేస్తే ఏ సీజన్లోనైనా టమాటా పచ్చడి రెడీగా ఉంటుంది. మరి వెంటనే స్టార్ట్ చేసేద్దామా? 5 కేజీల టమాటాలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. 5 కేజీలకి 700 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 250 గ్రామ్స్ చింతపండును వేసుకోవాలి. నేను వాడింది ఇక్కడ నాటు టమాటా కాబట్టి 250 గ్రామ్స్ వేసుకున్నాను. అదే బెంగళూరు టమాటా అయితే 500 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ఈ టమాటాలలో నేను 250 గ్రామ్స్ ఆయిల్ వేసి మంచిగా ముక్కలను మంచిగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. టమాటాలని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు ఉడకటానికి టైం పడుతుంది. కాస్త ఓపికగా చేస్తే టమాటా చట్నీ అనేది సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది. రూమ్ టెంపరేచర్లో అయితే 6 నెలలు, ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ వరకైనా ఉంటుంది. ఈ చట్నీకి ఇప్పుడు మనము జీలకర్ర మెంతుల పొడిని తయారు చేసుకుందాం. బాండీలో మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో. తర్వాత జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. నేను ఈ చట్నీకి కొలతలు చూపించాను కదా, అట్లా మొత్తంలో తీసుకున్నాను. జీలకర్ర మెంతులు వేగినప్పుడు కమ్మని వాసన వస్తుంది. అట్లా అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు టమాటాలు ఉడికాయా లేదా మరొకసారి చూసుకుందాము. టమాటాలు మంచిగా ఉడకాలి. ఉడికితేనే పచ్చడి సంవత్సరమైనా నిల్వ ఉంటుంది. ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం ఎసరు అనేది వస్తుంది. ఈ ఎసరు ఆవిరైపోయేంత వరకు ఉడికించుకుందాం. అలా అని పూర్తిగా ఉడికిపోవద్దు, కొంచెం గుజ్జు ఉండాలి. నేను చూపిస్తాను వీడియోలో. అలా ఉంచుకోవాలి. టమాటాలు పూర్తిగా చల్లారిపోతే అప్పుడు మనము దీనికి ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత స్టవ్ని కట్టేసుకున్నాను. టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడి ప్రాసెస్ అనేది మొత్తం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ చల్లారిన ముక్కలకి 500 గ్రామ్స్ కారం తీసుకున్నాను. తీసుకొని టమాటా ముక్కల్లో వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతులని మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకున్న తర్వాత మొత్తం ఈ పేస్ట్ని కలుపుకొని మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ మనము మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కారం టమాటాలు కలుపుకున్న దాంట్లోనే జీలకర్ర మెంతుల పొడి వేసుకొని నేను ఒక 200 గ్రామ్స్ ఎల్లిపాయలు తీసుకున్నాను. ఇక్కడ ఒక 100 గ్రాముల ఎల్లిపాయలు మన పేస్ట్లో వేసుకొని మిగిలిన 100 గ్రాములు పోపులో వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా టమాటా పేస్ట్ని తీసుకొని మంచిగా మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మన టమాటా పచ్చడి రెడీ అయింది. మొత్తం పచ్చడైనా పోపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇందులో నుంచి ఒక 1/2 కేజీ టమాటా పచ్చడికి పోపు చూపిస్తున్నాను. దీనికి ఒక 250 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ఎల్లిపాయలు దంచుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నూనె వేడయింది. వేడైన నూనెలో కొన్ని ఎండుమిరపకాయల గింజలు వేసుకున్నాను. ఈ గింజలు బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకున్నాను. జీలకర్ర ఆవాలను వేసుకొని అందులోనే మనం దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. మంచిగా కలుపుతూ దోరగా వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని వేసుకున్నాను. కరివేపాకు అనేది మంచిగా కరకరలాడుతూ ఉన్నట్టుగా అయిపోవాలి. అలా అయితే మంచి టేస్ట్ ఉంటుంది చట్నీకి. ఇప్పుడు వేగిన దాంట్లో కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ని కట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనము 1/2 కేజీ టమాటా చట్నీ అనుకున్నాము కదా, అది మనం పోపులో వేసుకుందాము. పోపులో వేసి మంచిగా కలుపుకోవాలి. చూడటానికి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ చట్నీలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కరెక్ట్గా ఉంటేనే చట్నీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మన టమాటా చట్నీ రెడీ అయినట్టే. ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్కసారి తిని చూడండి. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. పక్కా కొలతలు అన్నమాట.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.